మిషన్స్ అనే మాట మనం ఆలోచించినట్లయితే 3 మాటలు మనము దీర్ఘంగా ఆలోచించాలి. నెంబర్ 1 ఇన్ఫర్మేషన్ అని అంటాం. కాబట్టి మిషన్స్ అభివృద్ధి కావాలి అనగా నెంబర్ 1 యూ హ్యావ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ పార్ట్నర్ ఆర్ ఫ్రమ్ సంబడి. ఇన్ఫర్మేషన్ అని అంటాం నెంబర్ 1. కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మిషన్స్ యొక్క భారం కలగాలి అనగా యూ మస్ట్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 1 ఇన్ఫర్మేషన్. నెంబర్ 2 ఇన్స్పిరేషన్. కాబట్టి ఎప్పుడైతే వెన్ యూ గాట్ ద ఇన్ఫర్మేషన్ యూ మస్ట్ బి ఇన్స్పైర్డ్. కాబట్టి ఎప్పుడైతే నీకు ఆ రిపోర్ట్, ఆ నివేదిక అందిందో ఆ నివేదికకు స్పందించవలసిన లక్షణం ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 1 ఇన్ఫర్మేషన్. నెంబర్ 2 ఇన్స్పిరేషన్. నెంబర్ 3 యూ మస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ మినిస్ట్రీ. ఇన్ఫర్మేషన్, ఇన్స్పిరేషన్, ఇన్వాల్వ్మెంట్. 3 కీస్ ఫర్ ది మిషన్స్. కాబట్టి మిషన్స్ అనే దానికి ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైన సత్యాలు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నివేదిక, రిపోర్ట్. యూ మస్ట్ వెన్ యూ గెట్ ద రిపోర్ట్, ప్రియ స్నేహితులారా, నీకు నివేదిక. నెహెమ్యా కూర్చున్నాడు. నెహెమ్యా దగ్గరకు నివేదిక వచ్చింది. నెహెమ్యా గ్రంథం దయచేసి చూడండి. నెహెమ్యా గ్రంథంలోంచి మనం చూసినట్లయితే కొన్ని విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క మేలు కొరకు వ్రాయించారు. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే 1వ వచనం నుంచి చదువుతున్నాను. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో క్రీస్తు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులు హనన్యా అను ఒకడును యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా. So Nehemiah is getting information. Nehemiah is getting information. Some people are giving information to Nehemiah. ఏమని చెబుతున్నారు అనగా చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందలు పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి శ్రమలు నిందలు పాలవుతున్నారు, కష్టపడుతున్నారు. ప్రాకారములు పడగొట్టబడ్డాయి, గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. నెహెమ్యా గాట్ ద ఇన్ఫర్మేషన్. కాబట్టి నెహెమ్యాకు నివేదిక అందింది. ఓ నెహెమ్యా, ఈ ప్రజలు, నీవు రాజు కొలువులో సుఖంగా ఉన్నావు, కానీ ప్రజలు నిందలు పాలవుతున్నారు, ప్రాకారములు కాల్చబడ్డాయి, జనాలు వారికి జీవితాల్లో చర్చించిన వారు చాలా నష్టాలకు, కష్టాలకు, శ్రమలకు గురి అవుతున్నారు అనే నివేదిక. కనుక నెహెమ్యాకు సుఖముగా ఉన్న నెహెమ్యా నెహెమ్యా ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో నెహెమ్యా వాస్ ద గవర్నర్ అని రాయబడి ఉంది. గవర్నర్ హోదాలో ఉన్న నెహెమ్యాకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందింది. ప్రియులారా, నెహెమ్యా ఏమి చేశాడు అనగా, దయచేసి నిమ్మకు నీరెత్తినట్లుగా నెహెమ్యా కూర్చోలేదండి. ఎన్ని పర్యాయాలుగా ఎంతమంది సేవకులు ఇదే ఆనంద భారతి, ఇదే వేదిక నుంచి రిపోర్టులు మీకు ఇచ్చి ఉండి ఉంటారు. కాబట్టి కరీంనగర్ లో ఒకరిని చంపేశారు, ఫలానా చోట దేవాలయాన్ని కూర్చోగొట్టారు, గుజరాత్ లో కనుక అనేక మంది క్రైస్తవ స్త్రీలను వివస్త్రలుగా చేసి హింసించారు, రేప్ చేశారు అని వింటున్నా మన యొక్క జీవితాల్లో. ప్రియులారా, ద సెకండ్ స్టెప్ ఈస్ వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్. కాబట్టి ఏమి నీ యొక్క స్పందన? ఇటువంటి రిపోర్టులు నీ యొక్క జీవితంలో వచ్చినప్పుడు నా కుటుంబీకులు కాదు, నా కుమార్తె కాదు, నా చెల్లి కాదు, నా కుటుంబీకులు కాదు అని అనుకుంటున్నావా? ఇతరుల యొక్క కుమార్తెలు, ఇతరుల యొక్క చెల్లెళ్ళు, ఇతరుల యొక్క స్త్రీలు వారు అవమానపడుతూ ఉంటే క్రైస్తవునిగా వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? నీ యొక్క జీవితంలో కలిగే ఆ స్పందన ఏమిటో ఈ సమయంలో ఆలోచించమని ప్రభు దరిత నేను జ్ఞాపకం చేస్తున్నా.